లేదు. మీరు I పైపైన don't even వాటితో know if you looked at your ఎంతో wife's face or your husband's face in the ఆస్ last 15 ఎంతో days, విస్మయం unless you చెందారు. have a మీ భార్య మొహం wonder. లేదా మీ భర్త మొహం చూస్తే Because she keeps sending it. She keeps sending it. I take this thing seriously. Be careful. లవ్ యూ సద్గురు అంటుంటే ఎవరో సద్గురు So, నేను ఇది how do సీరియస్గా you relate to తీసుకుంటాను అని Shiva? చెప్తున్నారు. అయితే శివుడితో అనుసంధానం ఏర్పరచుకోవడం ఎలా అంటే మీకు మూలమైన దానితో ఎలా సంబంధం ఏర్పరచుకోవాలంటే ఉన్న ఒకే ఒక మార్గం అంతర్ముఖులు అవ్వడమే. అంతర్ముఖులం అవ్వడం అంటే Turning inward ఆలోచించడం does not కాదు, mean analyzing and synthesizing yourself. మిమ్మల్ని మీరే Turning inward means అనలైజ్ చేసుకోవడం going కాదు. beyond all that you have gathered from అంతర్ముఖం outside. అవ్వడం అంటే బయట నుండి What పోగు is చేసుకున్న gathered from వాటన్నిటికీ outside? దూరంగా All the వెళ్ళడం. content of శరీరం mind is అన్నది gathered బయట from నుంచి పోగు outside. చేసుకున్నదే. మనసులో ఉన్న భావనలన్నీ I want బయట you to నుండి look at పోగు it. చేసుకున్నవే. Just do this every day before you go to bed. ప్రతిరోజు మీరు Everything నిద్రపోయే that ముందు ఈ belongs పని to you. చేయండి. మీకు ఏదైతే సంబంధం ఉందో All of you, వాటని many అవన్నీ of you are here with your families. చాలామంది But ఇక్కడకు మీ కుటుంబాలతో I వచ్చారని want you నాకు to know. తెలుసు. కానీ నేను మీకు I'll bless you with a చెప్పదలుచుకుంది long life. ఏంటంటే But either they will die or you will die one day. Hello? ఒక వాస్తవం I'll bless ఏంటంటే you with a full life. ఏదో ఒక But రోజున still you will వాళ్ళు die. మరణిస్తారు లేదా Is that మీరు okay? మరణిస్తారు. మీకు Either you సంపూర్ణ will die ఆయుష్ or the people ఉండాలని that you love will die. One of them will die. ఆశీర్వదిస్తాను. మీరు మరణిస్తారు So anyway, లేదా this is gonna మీరు happen. ప్రేమించే వాళ్ళు మరణిస్తారు. So, ఏదో at least ఒకటి when you go to జరిగేదే. కనీసం మీరు sit on your bed for నిద్రపోయేటప్పుడు 2 minutes and మీ consciously in మంచం your మీద mind, 2 నిమిషాల పాటు everything. కూర్చొని Everything. Your home, your wealth, your ప్రతి qualifications, దాన్ని your చూడడం positions in మొదలు the పెట్టండి. world, your మీ ఇల్లు, relationships, మీ your body, your mind, క్వాలిఫికేషన్స్, everything. మీ శరీరం, మీ aside మనస్సు, and మీ just ఇల్లు ఇవన్నిటిని పక్కన a few పెట్టి days నిద్రపోండి. it's like you're doing something కొన్నాళ్ల funny పాటు that మీరేదో doesn't work. విచిత్రంగా చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. ఇది పని చేయడం లేదని You will see అనిపిస్తుంది. one day you will wake up ఇది పని చేయడం లేదు అని మీకు అనిపిస్తుంది. and now కానీ ఏదో ఒక రోజున ఒక అద్భుతంగా మీరు మేల్కొంటారు, ఒక అద్భుతమైన వ్యక్తిగా. a mental mess. అంతేకాని మెంటల్ మెస్గా ఉండరు, ఒక అద్భుతమైన మనిషిగా ఉంటారు. You human beings or మీరు మనుషులా లేక so you must understand you are the మీరు only ఏం people on అర్థం the planet చేసుకోవాలంటే who is being referred to మిమ్మల్ని మాత్రమే మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ అంటున్నాము. ఎందుకంటే మీకు ఎలా ఉండాలో తెలియాలి కాబట్టి. వాళ్ళు ఎంత పొరపాటు చేశారు, you're supposed to know how to be మీకు ఎలా ఉండాలో తెలియాలి. is according to the మనం ఏం చేస్తున్నామో అది ప్రపంచ అవసరాలకు అనుకూలంగా ఉండాలి. to be. Do you have కానీ మనం ఎలా ఉండాలి in your life? అంటే ఎలా ఉండాలో తెలిస్తే దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా? Before you go to bed, మీరు పడుకునే 2 నిమిషాల ముందు everything that you అన్నీ పక్కకు పెట్టేయండి. మీరు పోగు చేసుకున్న అన్నీ, wealth you gathered, మీరు ఇంటిని పోగు చేసుకున్నారు, ధనం పోగు చేసుకున్నారు, భర్త, భార్య, పిల్లలు వీళ్ళందరినీ పోగు చేసుకున్నారు, you gathered, you're very శరీరాన్ని పోగు చేసుకున్నారు, మనస్సుని పోగు చేసుకున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేయండి. అవన్నీ ఊరికే వదిలిపెట్టేవు మిమ్మల్ని. కాసేపు పక్కన పెట్టి అలా పడుకోండి. ప్రతిరోజు ఈ పని చేయండి. ఏదో ఒక రోజున భిన్నంగా మేల్కొంటారు. no, I'm not talking about your divorce. That's నేను మీ డివోర్స్ గురించి మాట్లాడటలేదు, అది కాదు నేను మాట్లాడుతున్నది. Sadhguru, we have a lot of questions సద్గురు, మనకు ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. with this. బహుశా మనం ఈ ప్రశ్నతో ముగించవచ్చేమో. ఇది సుమంగిని ఒరిస్సా నుంచి రాస్తున్నారు. If సద్గురు, just 7 minutes of meditation కేవలం is sufficient, 7 నిమిషాల ధ్యానం why did సరిపోతున్నట్లయితే Saptarishis and other yogis సప్త ఋషులు ఇంకా spend so ఇతర many years యోగులు doing intense ఇన్ని సంవత్సరాలు తీవ్రమైన సాధన ఎందుకు చేశారు? smart and fantastic and ఓ, అది ఎందుకంటే మీరందరూ ఎంతో స్మార్ట్, మీరు ఫెంటాస్టిక్, వాళ్ళంతా మొద్దులు. ఈ సమాధానం వినాలనుకుంటున్నారా? లేదు. 7 నిమిషాలు చేయడం అనేది ఘోరం. కనీసం 7 నిమిషాల పాటు. ఇది మీకు ఆత్మజ్ఞానం కలగడానికి కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి. for a genuine ఇది seeker.
నిజమైన అన్వేషకుడికి కాదు. ఇది 300 మంది ప్రజలకు. వీళ్ళు ఏమీ చెయ్యరు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినా ఇది ఎవరి వల్లో అనుకుంటారు. who are not even taken ఎవరైతే కనీసం వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉన్నారు అన్న దానికి బాధ్యత తీసుకోలేదు. or మీరు కోపంలోనో పిచ్చిలోనో అరుస్తారు.